హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు బ్లష్ బియాండ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో నేను బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కంటెంట్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో విదౌట్ వేస్టింగ్ అ టైం ఈ రోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వింటర్ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ చాలా మందికి ఇష్టం, అందులో నేను కూడా ఒకదాన్ని. సో వింటర్తో పాటు చలితో పాటే మన స్కిన్లో ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి, లైక్ స్కిన్ డ్యామేజెస్, స్కిన్ డ్రైనెస్ అట్లాంటివి. సో అందుకని వన్ ఆఫ్ ది బెస్ట్ 8 టిప్స్ ఫర్ వింటర్ సీజన్ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ టిప్ ఈజ్ సీజన్కి తగ్గట్టు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని చేంజ్ చేయండి. సో ఈ వింటర్లో ఏంటంటే థిక్ మాయిశ్చరైజర్ ఇంకా క్రీమీ క్లీన్జర్స్ వాడండి. హైలరానిక్ యాసిడ్ ఉన్న ప్రొడక్ట్స్ మీరు కానీ వాడినట్టయితే మన స్కిన్లో మాయిశ్చర్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది. సో అందుకని సీజన్ ప్రకారంగా మనం కానీ ప్రొడక్ట్స్ని చేంజ్ చేస్తూ ఉంటే దాని ప్రకారంగా మనకి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో సెకండ్ టిప్ వచ్చేసి సన్ స్క్రీన్ స్కిప్ చేయకండి. సో మీరు అనుకోవచ్చు వింటర్లో సన్ స్క్రీన్ ఎందుకు అని, కానీ వింటర్లో కూడా సన్ ఇంటెన్సిటీ తగ్గిన యూవీ రేస్ అనేవి అలాగే ఉంటాయి. సో అందుకని వితౌట్ సన్ స్క్రీన్ మీరు బయటికి వెళ్ళకండి. సో దాంతో ఏమవుతుందంటే వింటర్తో పాటు చలి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ చలిలో మీకు స్కిన్కి ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ ఇవ్వగలుగుతుంది. సో అందుకని SPF తగ్గినా పర్లేదు, కానీ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడండి. అండ్ థర్డ్ టిప్ ఈజ్ లిప్ బామ్ రెగ్యులర్గా వాడండి. సో వింటర్లో లిప్ డ్రై అవ్వడము, క్రాక్స్ రావడము అది కామనే, కానీ ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వక ముందే మీరు కానీ లిప్ బామ్ని రెగ్యులర్గా వాడడం స్టార్ట్ చేసినట్టు అయితే వింటర్లో మీకు ఆ చలి వల్ల వచ్చే డ్యామేజెస్ మీ లిప్స్ పైన అవ్వకుండా ఉంటాయి. సో అందుకని షియా బటర్ ఆర్ వైటమిన్ E ఉన్న లిప్ బామ్స్ కానీ మీరు వాడినట్టయితే లిప్స్ స్మూత్గా ఇంకా నరిషింగ్గా ఉంటాయి. అండ్ ది ఫోర్త్ టిప్ ఈజ్ హాట్ వాటర్ షవర్ అవాయిడ్ చేయండి. సో అఫ్కోర్స్ వింటర్లో చలి వల్ల హాట్ వాటర్ షవర్ అనేది మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ఇంకా మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవుతూ ఉంటుంది. సో అందుకని హెవీ హాట్ కాకుండా కొంచెం లూక్ వామ్ వాటర్ అనేది మనం కానీ ప్రిఫర్ చేస్తే మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ రిమూవ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. సో మనకు అది మంచి మాయిశ్చర్ మనకి రోజంతా ఉంటుంది. అండ్ ది ఫిఫ్త్ టిప్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, బెస్ట్ మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేయండి. సో వింటర్లో ఏంటంటే మన స్కిన్లో ఉన్న మాయిశ్చర్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది, రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని థిక్ మాయిశ్చరైజర్స్ మనం కానీ యూజ్ చేసినట్టయితే అందులో ఎస్పెషల్లీ షియా బటర్, గ్లిసరిన్ ఇట్లాంటి కంటెంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ మనం కానీ యూజ్ చేసినట్టయితే మన స్కిన్ స్మూత్గా ఇంకా డ్రై అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఇంకొక బెస్ట్ ఒక చిన్న టిప్ ఏంటంటే మన దగ్గర ఉన్న మాయిశ్చర్లో మనం కానీ రా గ్లిసరిన్ కొంచెం ఇంటికి అలా మిక్స్ చేసి అప్లై చేసుకున్నట్టయితే అది ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్లో మనకి అది హెల్ప్ అవుతుంది. సో సిక్స్త్ టిప్ వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఫీట్ కేర్కి టైం ఇవ్వండి. సో వింటర్లో ఏంటంటే మన హ్యాండ్స్, లెగ్స్ కానీ డ్రై అయిపోయి ఇరిటేషన్గా ఉంటుంది డే మొత్తం. సో అందుకని మనం నైటే మంచి స్కిన్ కేర్ అనేది ఫాలో చేసినట్టయితే స్మూత్నెస్ ఫీల్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం నైట్ కానీ మంచి మాయిశ్చర్ ఉన్న బాడీ లోషన్స్ మనం అప్లై చేసుకొని దాన్ని సాక్స్ ఆర్ ఏదో పాలిథిన్ బ్యాగ్తో మనం మన హ్యాండ్స్, లెగ్స్ కవరప్ చేసుకొని ఉంటే ఆ నెక్స్ట్ డే మొత్తం మనం మన స్మూత్నెస్ని ఫీల్ చేయొచ్చు. అండ్ ది సెవెంత్ స్టెప్ వచ్చేసి వీక్లీ వన్స్ ఫేషియల్ అండ్ క్లీనప్ చేసుకోండి. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వింటర్లో మన స్కిన్ ఒక్క షేడ్ డార్క్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మనము వాడే మాయిశ్చరైజర్ ఇంకా మనం వాడే బాడీ లోషన్స్ వల్ల మన స్కిన్ ఆటోమేటిక్లీ ఒక షేడ్ డార్క్ అయిపోతుంటుంది. సో అందుకని దాన్ని బీట్ చేయడానికి మనం ఇలాంటివి ప్రికాషన్స్ కానీ మనం తీసుకున్నట్టయితే మన స్కిన్ డార్క్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. సో దీనికోసం మీరు పార్లర్కి వెళ్ళే అవసరం లేదు. సో మీరు ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో కూడా క్లీనప్ ఇంకా క్లీన్అప్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు అలోవెరా వాడచ్చు, న్యాచురల్ హనీ వాడచ్చు, కర్డ్ వాడచ్చు. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్తో మీరు కానీ చేసుకున్నట్టయితే మీకు ఇంట్లోనే ఈజీగా ఈ స్టెప్స్ అనేవి అయిపోతాయి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈజ్ వాటర్ తాగడం స్కిప్ చేయకండి. సో వింటర్లో ఏంటంటే వాటర్ ఇంటికి తగ్గటం కామన్. సో వాటర్ అంత తీసుకోవాలనిపించదు,
కానీ మన బాడీకి వాటర్ చాలా ఇంపార్టెంట్. మన బాడీకి వాటర్ ఎంత ఇంపార్టెంటో మన ఫేస్కి కూడా హైడ్రేషన్ అంతే ఇంపార్టెంట్. సో మనం కానీ వాటర్ ఇంటేక్ తీసుకున్నట్టయితే అది బయట నుంచి మనము హెల్దీగా కనిపిస్తాం. సో అందుకని వింటర్లో కూడా వాటర్ ఇంటేక్ తీసుకోండి. సో ఈ 8 టిప్స్ కానీ మీరు డైలీ రొటీన్లో ఫాలో చేసినట్టయితే వింటర్ డ్రైనెస్ని బీట్ చేసి మన స్కిన్ గ్లోయింగ్ ఇంకా హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ.